నువ్వేం కంగారు పడాల్సిన పని లేదమ్మా. శవాన్ని దూరంగా పారేశాను. ఈ రోజు కాకపోతే రేపైనా శవం బయట పట్టం ఖాయం. అప్పుడైనా పోలీసులు మొత్తం కూపి లాగుతారు. ఆ పరిస్థితి వస్తే ఓవాళ్ళ నిజం బయటపడితే ఆ రోజు నీ బదులు నేను జైలుకెళ్తాను. నువ్వు వెళ్లేటప్పుడు ఒక షర్ట్లో వెళ్ళావు, వచ్చేటప్పుడు ఇంకో షర్ట్లో వచ్చావేంటి? అది స్నేహ ఇంటికి వెళ్ళా కదా, అక్కడ పెయింట్ షర్ట్ మీద పడింది. ఆంటీ, నువ్వా అమ్మా? నువ్వు మళ్ళీ ఇక్కడికెందుకొచ్చా? అది కాదంటీ, నా మనసు ఎందుకో ఊరుకోవడం లేదు. నువ్విక్కడికి రావద్దని రాత్రి ఫోన్లో చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడికెందుకొచ్చా? ఆ శవాన్ని ఏం చేశారంటే? ఏదో ఒకటి చేశాను. ఏం చేస్తే నీకెందుకు? నీకు ఈ కేసుకి ఏ సంబంధమూ లేదు. చచ్చింది వాడు, చంపింది నేను. ఇది నాకు సంబంధించిన విషయం. అసలు మధ్యలో నువ్వెందుకొస్తున్నా? వెళ్ళు, చెప్తున్నాను కదా, వెళ్ళు. నా వల్ల కావడం లేదంటీ. ఆ క్షణంలో వెళ్ళిపోయినా నా మనసు మాత్రం నేను చేస్తుంది తప్పు అని హెచ్చరిస్తుంది. నా వల్ల మీరనవసరంగా సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. సాయం చేయడానికొచ్చిన పాపానికి సమస్యల్లో పడ్డం న్యాయం కాదంటీ. అందుకని ఏం చేస్తా? నేను వెళ్ళి పోలీసులకు లొంగిపోతానంటీ. శిరీష, నేను చెప్పేది విను. శిరీష, ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు లొంగిపోయినా పోలీసులు నీ ఒక్కదాంతో వదిలిపెట్టరు. ఆరా తీస్తారు. తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఆ చక్రవర్తిని చంపింది నేను అని తెలిసిపోతుంది. లేదంటే నేనే చంపానని ఒప్పుకుంటాను. మీకు శిక్ష పడనివ్వను. నువ్వు చెప్పగానే వాళ్ళు ఒప్పుకుంటారని నువ్వెలా అనుకుంటున్నావు? పోలీసులంత అమాయకులేం కాదమ్మా. చూడు, నేను నా మనవరాలి కోసం బతుకుతున్నాను. నా మనవరాలొచ్చేసరికి నానమ్మగా నేనిక్కడ కనిపించాలి. దయచేసి నువ్విక్కడికొచ్చి నా మనవరాలికి నన్ను దూరం చేయకు. అదేంటంటీ అలా అంటారు? నేనొచ్చిందే మీకు శిక్ష పడకుండా చేయడానికి. వద్దమ్మా, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఎందుకొచ్చావో వచ్చావా? నా కళ్ల ముందు ఓ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరుగుతూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఆ క్షణంలో ఆ రాక్షసుని ఆపడానికి నాకంతకంటే వేరే మార్గం దొరకలేదు. ఇప్పుడిది నా సమస్య, నాకు చనిపోయిన వ్యక్తికి మధ్య ఉన్న సమస్య. ఇందులో నువ్వొచ్చి అనవసరంగా పోలీసులకి హింట్ ఇవ్వకు. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. అనవసరంగా పని పట్టుకుని నువ్వొచ్చిపోతూ ఉంటే పోలీసులకి అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి వెళ్ళమ్మా. అలా అనకండి ఆంటీ. నా వల్ల అన్యాయంగా మీరు మీ కుటుంబం చిక్కుల్లో పడుతుంది. అమ్మా తల్లి, నీకు 2 చేతులెత్తి దండం పెడతాను. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళమ్మా. ఇప్పటి వరకు నీ వల్ల మాకొచ్చిన సమస్యలు చాలు. మా మానాన్న మమ్మల్ని వదిలేసి నీ దారిను పో. ఇంతకంటే దిగజారు నేను చెప్పలేను. మళ్ళీ రాకు ప్లీజ్.
నన్ను చూడగానే అంత రియాక్ట్ అయింది? మళ్ళీ ఎందుకొచ్చావని అడిగింది అంటే సంధ్యకు పరిచయమైన వ్యక్తులా? ఇప్పుడు అసలు ఏ విషయం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. నేనెలా తెలుసుకోవాలి? ఎలా వీళ్ళని కాపాడాలి? అన్యాయంగా నా వల్ల వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈ కేసు ఊరికే పోతుందా? ఏదో ఒక రకంగా నిజం బయటికి లాగుతారు. అలా లాగితే జైలుకు పోవాలి. సంధ్యకిచ్చిన మాట ఏం చేయాలి? సంధ్య పాపని ఎలా కాపాడాలి? భగవంతుడా, ఎందుకు నన్ను ఇన్ని సమస్యల్లోకి నెట్టా? ఈ విషయాన్ని నా భగవంతుణ్ణి అడుగుతాను. ఆయన ఏ దారి చూపుతాడో చూద్దాం. నా కారణంగా రాత్రి ఒక మర్డర్ జరిగింది. గుడి లోపలికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నా దేవుడికి తెలుస్తుంది. స్వామి, నా కారణంగా నా కోసం ఒక మనిషి మర్డర్ చేసింది. నన్ను కాపాడాలని ఆమె చూస్తుంది. నాకేమైనా పర్వాలేదు, తనకు మాత్రం ఏ విధమైన కష్టం కలగకుండా చూడు స్వామి. హాయ్ అక్క. ఎలా ఉన్నావు అక్క? అక్క? అవును. ఏ అలా పిలవకూడదా? ఎందుకు పిలవకూడదు? పిలవచ్చు. అక్క, కొంచెం ఇంటి దాకా నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్ అక్క, ప్లీజ్. సరేరా, ఎక్కు. థ్యాంక్స్ అక్క, పోనివ్వు. ఏంటక్క, ఆ రోజొచ్చి రావడమే, మళ్ళీ ఇంతవరకు మా ఇంటికి రానేలేదు. అక్క, నిన్నే. ఏంటి? ఏం ఆలోచిస్తున్నావక్క? ఏం లేదు. ఇంతకీ ఎలా ఉంది మీ కొత్త కాపురం? ఓకే. ఓకేనా? నేనింకా ఏవో చాలా చాలా కబుర్లు చెప్తావనుకున్నాను. చెప్పడానికి ఏముంటాయి, అంతా మామూలే. బాగానే ఉన్నాం. పోనీ మా కాపురం ఎలా ఉందని అడగలేదు? ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. కార్తిక్ బావ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు తెలుసా. నీ మాటకు విలువిచ్చి నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అక్క, నిన్నే. మీరు మీ వారు కలిసి ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా. అక్క, నిన్నే. ఏంటి? మీ ఇద్దరు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా. అలాగే వస్తాంలే. అక్క, కారాపు, ఇదే మా ఇల్లు. ఇంట్లోకి రాక్క, కాఫీ తాగి వెళ్దువు. లేదు, నేను మరోసారి వస్తాను. ఏమైందక్క? కారు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా. అవును, నాకు కొంచెం పనుంది, వస్తాను. బాయ్. ఏంటి మహా, ఇంత తొందరగా వచ్చావు? దేవుణ్ణి పాపం తొందరగానే వదిలేసావే. నేను మామూలుగానే పూజ చేసి వచ్చాను. ఆటోలో రావాల్సింది. శిరీష కనిపించి కారు ఎక్కించుకుని తీసుకొచ్చింది. శిరీష వచ్చిందా? ఏది? డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. అదేంటి,
అలా వెళ్ళిపోవడం ఏంటి? ఇంట్లోకి రమ్మని పిలవద్దా? అట్నుంచి అట్టే ఎలా పంపించేశావు? అయినా అదేం అలవాటు మహా? ఇంటిదాకా వచ్చిన వాళ్ళని అలా పంపించేస్తావా? నేను ఇంట్లోకి రమ్మనే పిలిచాను బావా, కానీ తను వచ్చే మూడ్లో లేదు. ఏమైంది? ఏమైందో తెలీదు బావా, తన మూడ్ అస్సలు బాలేదు. నేను దారి పొడుగున ఎన్నడిగినా అసలు సమాధానమే లేదు. ఎందుకు? అదే నాకు అర్థం కావడం లేదు బావా. నాకెందుకో శిరీష వాళ్ళాయన బావున్నట్లు అనిపించటం లేదు. ఎలా చూసుకుంటున్నాడు మీ ఆయన అని అడిగితే ఏదో మొక్కుబడిగా ఓకే అంటుంది కాని బాగా చూసుకుంటున్నాడని మనస్ఫూర్తిగా చెప్పడం లేదు. మన వల్ల తన జీవితం ఏమైనా నాశనం అయిందా అని అనిపిస్తుంది బావా. అదేంటి మహా? అవును బావా, నువ్వు తనని ప్రేమించినందుకు తన జీవితం బావుండాలని తన పెళ్లికి మన కాపురానికి లింకు పెట్టావు. మన కాపురం నిలబెట్టడం కోసం తను చేసుకున్న ఆ పెళ్లి తనకు సరైన జీవితం ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది బావా. తన మొహంలో చిరునవ్వు లేదు, ఆనందం లేదు, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఒకటికి 10 సార్లు అడిగితేనే గాని దీనికి సమాధానం చెప్పడం లేదు బావా. తనేదైనా వర్క్ టెన్షన్లో ఉందేమో మహా. జనరల్గా కంపెనీ ఇష్యూస్ ఉండుంటే ఆ బిజీలో నీతో సరిగ్గా మాట్లాడలేదేమో. లేదు బావా, తనని చూస్తే అలా అనిపించడం లేదు. ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు బావుంటే ఆ సంతోషం ఆ మొహంలో తెలిసిపోతుంది. నిజంగా శిరీషకి ఆఫీస్ టెన్షన్స్ అయితే పర్లేదు, కానీ మరేదైనా సమస్య అయితే మాత్రం మనం దాన్ని సరిదిద్దాలి. అది మన బాధ్యత కూడా బావా. ఎందుకంటే తను మన కోసం ఆ పెళ్లి చేసుకుంది. నువ్వు ఒకసారి శిరీషతో మాట్లాడు బావా, నీకైతే సమాధానం చెప్తుంది. నేను అడుగుతాను. ఇప్పుడు ఇది నా సమస్య, నాకు చనిపోయిన వ్యక్తికి మధ్య ఉన్న సమస్య. ఇందులో నువ్వొచ్చి అనవసరంగా పోలీసులకి హింట్ ఇవ్వకు. పని కట్టుకుని నువ్వొచ్చిపోతూ ఉంటే పోలీసులకి అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. మేడం, ఈ ఫైల్ ఒకసారి చూస్తారా? ఇవన్నీ నేనే చూసుకోవాలా? ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు నా మూడ్ బాగోలేదు. మీకేదైనా కావాలంటే శ్యామ్ గారిని అడగండి, నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ శిరీష. మళ్ళీ ఏంటి? నువ్వా కార్తీక్? కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలి. నాతోనా? దేని గురించి? మహాలక్ష్మిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళావంట కదా? అవును. మరి అక్కడి దాకా వచ్చిందానివి లోపలికెందుకు రాలేదు? నేనేదో టెన్షన్లో ఉండి. అదే, ఆ టెన్షన్స్ ఏంటా అని తెలుసుకుందామని వచ్చాను. నేను నీకు మంచి ఫ్రెండ్నే కదా శిరీష, నాతో చెప్పు, ఏంటి, ఏమైంది? ఏమైందంటే ఏం లేదు. చూడు శిరీష, మహాకి నిన్ను చూశాక ఏదో అనుమానం వచ్చింది. తనకి వచ్చిన అనుమానం నిజమా కాదా తెలుసుకోవడం నా బాధ్యత. అందుకే వచ్చాను. ఏం అనుమానం వచ్చింది? మీ దాంపత్య జీవితం ఎలా ఉంది శిరీష? శ్యామ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా?
మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు కదా? ఇది అడగడానికి వచ్చావా కార్తీక్? అసలు మా ఇద్దరి మధ్యన గొడవలున్నాయని మీరెలా అనుకున్నారు? అయినా మా విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎందుకు శిరీష అంత కోపడతావు? ఆ రోజు నువ్వు మా కాపురం గురించి ఎలా అడిగావు? అది నీ బాధ్యత అనుకునే కదా అడిగావు. అదే బాధ్యతతో నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాను. చెప్పు శిరీష. ఏం చెప్పాలి కార్తీక్? అంటే మీ దృష్టిలో నా భర్త మంచివాడు కాదనుకుంటున్నావా? నా భర్త నీకంటే చాలా మంచోడు. తను నీకంటే చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ వివరాలు చాలా? ఇంకా ఏమైనా కావాలా? నువ్వసలు ఎందుకింత టెన్షన్ ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు శిరీష. ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకింత కోపంగా మాట్లాడుతున్నావు? నేనేం పరాయి మనిషిని కాదు. అడగకూడదేం అడగలేదు. మహాలక్ష్మికి వచ్చిన అనుమానం నిన్ను అడిగి తెలుసుకుంటున్నాను. ఇది నా బాధ్యత. చూడు కార్తీక్, నేను నీ ఫ్యామిలీ విషయంలో ఎంటర్ కావడం లేదు. ఒక మగాడు మరో ఆడపిల్ల ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. అది నీకు చెప్పినా అర్థం కాదు. ఐఎమ్ సారీ శిరీష, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను. నీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పాలి. ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ని, వెల్ విషర్ని అన్నీ. ఇది నా రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో. నువ్వు బాగుండడమే నాకు కావాలి. నేను వస్తాను. నమస్తే ఏసీపీ గారు. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏం కావాలి మీకు? నా కొడుకు నిన్నటించి కనిపించడం లేదు. వాడు ఏమయ్యాడో తెలియడం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కలవడం లేదు. నా కొడుకు గురించి నాకు ఆచూకీ కావాలి. మీకు 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా వాణ్ణి తెచ్చి నా ముందు నిలబెట్టాలి. మీరు అడగడానికి వచ్చారా లేక బెదిరించడానికి వచ్చారా నాకేం అర్థం కావడం లేదు. మీరు నాకు టైం ఇవ్వడం ఏంటి? కనిపించకుండా పోయింది నా కొడుకు. అయితే ఇక్కడికెందుకు వచ్చారు? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అక్కడికి వెళ్తే పట్టించుకోలేదని ఇక్కడికి వచ్చాం మేడం. ఆయన మాట్లాడుతున్నారు కదా, ఆయన్నే మాట్లాడినివ్వండి. మధ్యలో మీరు ఇన్వాల్వ్ కాకండి. చూడండి, మీ ఆయన్ని సస్పెండ్ చేయించామనే కోపంతో నా కొడుకు మిస్సింగ్ కేసును పట్టించుకోకుండా ఉండదని చెప్పడానికి వచ్చాను. వాడు నా ఒక్కగానొక్క కొడుకు. వాడికి ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చింది. ఈ టైంలో వాడు కనిపించకుండా వెళ్ళాడు. దయచేసి వాడిని వెతికింది. హలో, నేను ఐజీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. భవానీ, మినిస్టర్ కొడుకు కనిపించట్లేదని కంప్లైంట్ వచ్చిందా? ఎస్ సార్, మినిస్టర్ గారే నా దగ్గరికి వచ్చారు. వెంటనే అతని గురించి ఎంక్వైరీ చేయండి. వీలైనంత త్వరగా ఆ కుర్రాన్ని పట్టుకోండి. అలాగే సార్. ఐజీ గారు ఫోన్ చేశారా? నాకు తెలుసు మీరు మా మాట వినరు. ఎవరు చెప్తే వింటారో వాళ్ళ చేతే చెప్పించాను. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళమంటారా, కంప్లైంట్ తీసుకుంటారా? కంప్లైంట్ రాసివ్వండి.
ఇప్పటికైనా మీరు కదిలి నా కొడుకు ఎక్కడున్నాడో 24 గంటల్లో కనిపెట్టండి.